శుభోదయం అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. 9 గ్రహాలు, 27 నక్షత్రాలు, 16 తిథులు, 12 రాశులు, వీటన్నింటి మధ్యలో మన జాతకం ఇమిడి ఉంటుంది. పుట్టిన సమయం, తేదీ, ప్రదేశాన్ని బట్టి మన నక్షత్రాలు నిర్ణయింపబడతాయి. నక్షత్రం మారితే జాతకమే మారుతుంది. ఒక్కో నక్షత్రంలో 4 పాదాలుంటాయి. ఈ పాదాలను బట్టి రాశులు నిర్ణయిస్తారు. ఇలా ఒకదానికొకటి సంబంధం ఉంటుంది. మీ పుట్టిన తేదీ, సమయాన్ని బట్టి మీ జాతకం ఉంటుంది. నిత్యం మనకు జరిగే మంచి చెడు అన్ని కూడా గ్రహాలిచ్చే ఫలితాలే. ప్రస్తుతం మీ జాతకం ఎలా ఉందో, మీకు అనుకూలమేంటి, ప్రతికూలమేంటి, మీరు ఎదుర్కొంటున్న సమస్యలను దూరం చేసుకోవడం ఎలా, అన్నింటి అభివృద్ధి కోసం ఏం చేయాలి, మీ జాతకంతో పాటు మీ సమస్యలకు చక్కని పరిష్కారం చూపించేందుకు భవిష్యాచార్య డాక్టర్ నరసింహాచార్యులు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. మీకు మీ జాతకం గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి ఉంటే వెంటనే మీ పుట్టిన తేదీ, సమయంతో పైన డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కి కాల్ చేయండి. నమస్కారం గురువు గారు. ముందుగా ఇవాళ శుభాశుభ సమయాల గురించి చెప్పండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రాజమాత్రే నమః. జీ 24 గంటల ప్రేక్షకులకు అదృష్ట శుభోదయం. స్వస్తి శ్రీ చాంద్రమానేన ప్రభవాది శ్రీ విజయనామ సంవత్సరం వైశాఖ మాసం ఉత్తరాయణం హేమంత ఋతువు. ఈరోజు మే 24వ తేదీ శుక్రవారం. ఈరోజు చతుర్దశి మధ్యాహ్నం 1:23 వరకు, అట్లాగే విశాఖ నక్షత్రం రాత్రి 11:08 వరకు, ఇక వర్జ్యం ఉదయం 6:36 నుంచి 8:02 వరకు, అట్లాగే రాత్రి 2:40 నుంచి 4:06 వరకు, ఇక రాహుకాలం ఉదయం 11:30 నుంచి 12 వరకు, అట్లాగే దుర్ముహూర్తం ఉదయం 8:11 నుంచి 9:03 వరకు, తిరిగి మధ్యాహ్నం 12:30 నుంచి 1:22 వరకు. ఇక అదృష్ట సమయం ఉదయం 9:25 నుంచి 10:41 వరకు, అట్లాగే తిరిగి సాయంత్రం 10 గంటల నుంచి సాయంత్రం 6:10 నుంచి 7:12 వరకు. ఈ అదృష్ట సమయంలో మీ నిత్య దైనందిక జీవితంలో భాగంగా దీపారాధన, దైవారాధనతో మీ కార్యక్రమాన్ని ఆరంభించండి. మీ అందరికీ ఈరోజు శుభదినంగా గడుస్తుందని అదృష్టం భావిస్తోంది. ఓకే గురుగారు, ఇవాళ రోజు విశిష్టతలు ఏంటి? ఈరోజు రోహిణి కార్తె ఆరంభం. సో ఎండ ఆదిత్యుడు తన తీవ్రమైనటువంటి ఉష్ణోగ్రతలను ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. వాటిని ఎదుర్కోవడానికి మనం కూడా మానసికంగా సిద్ధపడాలి. ఈరోజు శుక్రవారం సౌభాగ్యవతులకు అత్యంత యోగ్యమైన కాలం. శుక్ర సంబంధమైనటువంటి వ్యాపార లావాదేవీలు అనుకూలంగా మారుతున్నాయి. నిత్యము ఈరోజు అన్ని రాశుల వారు కూడా లక్ష్మీ ఆరాధన చేయడం ద్వారా ఆకస్మిక ధనప్రాప్తి కలిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. విశేషించి ఈరోజు క్రయ విక్రయాలకు కొద్దిగా ప్రతికూల కాలం. బంగారం, వెండి ఈ రోజు కొనకుండా ఉండడం చేత మీ ధనం దుర్వినియోగం కాకుండా ఉంటుంది. విశేషించి వాహన ప్రమాదాలు ఈ రోజు కూడా నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి. సాధ్యమైనంత వరకు, అవకాశం ఉన్నంత వరకు ప్రయాణాలు వాయిదా వేసుకోవడం ద్వారా మీకు కొద్దిగా ఆయుష్ వృద్ధితో పాటు ఆత్మ సమృద్ధి కలిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. తప్పనిసరిగా ప్రయాణం చేయదలుచుకున్న వారు శుభ సమయంలో మంచి గడియలో ప్రారంభించండి. మీకు అనుకూల వాతావరణం ఉంటుంది. ఈ రోజు పుట్టిన వారి జాతకం ఏ విధంగా ఉంటుంది? ఈరోజు విశాఖ నక్షత్రంలో అధిక శాతం పురుషులు జన్మిస్తూ ఉన్నారు. జాతకరీత్యా వీరి 4 పాదాల వారికి సామాన్య దోషం కనబడుతున్నది. అట్లాగే తిథి దోషం పరిపూర్ణంగా ఉంది. వీరికి సామాన్య శాంతులు అవసరవుతున్నాయి. జాతకరీత్యా వీరు భవిష్యత్తులో వైద్య సంబంధమైనటువంటి వృత్తిలో కానీ, జల సంబంధిత వ్యాపారాల్లో కానీ అనుకూలంగా ఉండే అవకాశాలు బలంగా ఉన్నాయి. వీరికి అసాధారణ విద్యలతో పాటు మర్మశాస్త్రాలపై పూర్తిగా పట్టుకలిగి ఉంటారు. శాస్త్ర సాంకేతిక రంగాలపై పూర్తిగా అవగాహన కలిగి ఉండి తల్లిదండ్రులకు కృతజ్ఞత కలిగినటువంటి సంతానంగా ఉంటారు. తప్పనిసరిగా వీరి యొక్క పుట్టుక వారి తల్లిదండ్రులకి అభివృద్ధికి ఒక సోపానంగా మారే అవకాశాలు బలంగా ఉన్నాయి. అట్లాగే మే 24వ తేదీ పుట్టి జన్మదినోత్సవం జరుపుకుంటున్న వారందరికీ కూడా జీ 24 గంటల తరఫున జన్మదిన శుభాకాంక్షలతో పాటు వారికి శుభాశీస్సులు అందిస్తూ దినదిన ప్రవర్ధమానంగా ఎదగాలని అదృష్టం భావిస్తోంది. గురుగారు, ఇప్పటి వరకు లగ్నం నుండి 10వ స్థానంలో కుజుడుంటే జాతక ఫలితాలు ఏ విధంగా ఉంటాయో చెప్పుకున్నాము. ఇక ఈ రోజు లగ్నం నుండి 11వ స్థానంలో కుజుడుంటే ఫలితం ఏ విధంగా ఉంటుందో చెప్పండి. మీ జాతక చక్రంలో లగ్నము నుండి కుజుడు, ఆ కుజుడికి మంగళుడు అనే పేరు ఉంది. కొన్ని జాతక చక్రాల్లో మంగళ అనే పేరు ఉంటుంది. మీరు వాడే సాఫ్ట్వేర్స్ లో కూడా మంగళ అని ఉంటుంది.
దీన్ని మాంగౌళిక దోషం అంటే కుజ దోషం అని గ్రహించుకోవాలి. 11వ స్థానంలో గనక మీ లగ్నము నుండి కుజుడు ఉన్నట్టయితే తాను ఏ రాశిలో ఉన్నా కూడా అత్యంత సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని మీరు గడుపుతూ ఉంటారు, గడపడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మంచి ధనార్జన చేసి జీవితంలో అన్ని సుఖాలు భోగాలు అనుభవించడానికి సంసిద్ధులై ఉంటారు. కార్యదక్షత, పట్టుదల, సచ్చీలత, మాట పట్టింపుల విషయాలు కొన్ని జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేస్తారు. భార్య విధేయుడిగా ఉంటూ తల్లిదండ్రుల కంటే అత్తమామలను గౌరవించేటువంటి ఒక మంచి అల్లుడుగా గుర్తించబడతారు. అయితే వీరికి అధిక కోపం ఉంటుంది, అది క్షణికాలంగా భావించుకోవాలి. తప్పనిసరిగా ఏకాదశ స్థానంలో కనుక కుజుడు ఉన్నవారు ఉత్తమ వ్యక్తులుగా మనం అభివర్ణించవచ్చు. ఓకే గురుగారు, ఒక కాలర్ ఉన్నారు, రాజమండ్రి నుంచి లక్ష్మి గారు మాట్లాడుతున్నారు. లక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా ఆయన గారి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. పేరు చెప్పండి. కృష్ణ అండి. 1980. ఓకే. 1980 ఫిబ్రవరి 17 అండి. ఓకే అమ్మా, సమయం చెప్పండి. రాత్రి 11:30కి. ఓకే అమ్మా, మాట్లాడండి గురువు గారితో. లక్ష్మి గారు 1980లో పుట్టినటువంటి వ్యక్తి అంటే ఇక్కడ కృష్ణ. కృష్ణ గారు. సో కృష్ణ, మరొకరు రాముడు ఎవరైనా అవ్వచ్చు. ఎందుకో 80వ సంవత్సరంలో పుట్టినటువంటి ఏ మాసంలో పుట్టినా, ఏ డేటును పుట్టినా, ఏ వారంలో పుట్టినా కూడా ఆ 80లో పుట్టిన వారికి ఇంతవరకు అస్థిరత్వ భావంగానే ఉంటారు. అంటే చదువు ఉంటుంది, ఉద్యోగం ఉంటుంది, వ్యాపారం ఉంటుంది, వివాహం అవుతుంది, పిల్లలు ఉంటారు. కానీ ఏదో మనోభిలాష తీరక సంసారంలో చికాకులు, ఇబ్బందులు, గృహ మార్పులు, తరచు మరచు అప్పులు చేయడం. సో 80 నుంచి 85 సంవత్సరం పుట్టిన వారి యొక్క కుటుంబాలు మనకు చూస్తూ ఉంటే ఒకంత జాలి వేస్తుంది, ఒకంత ఆనందంగానే ఉంది. అంటే వివాహం కావడం లేదంటే నేను ఆనందపడతానండి. చాలా మంది వివాహం కాలేదని ఏడుస్తూ ఉంటారు. నేను వివాహం కాని వాళ్ళని చూసి ఎప్పుడూ ఆనందపడతాను. ఎందుకంటే వారికి రాబోయేటువంటి రోజులు మంచి ఆనందకరమైన రోజులుగా ఉంటాయి. నిరీక్షణలో ఉండేటువంటి తృప్తి ఎంతో మంచి ఉన్నతమైనటువంటి స్థితి తీసుకొస్తుంది. సో 80లో పుట్టినటువంటి సేమ్ అదే కోవ చెందినటువంటి కృష్ణ గారి జాతకం కూడా నిరీక్షణ అనేటువంటిది మీకు సత్ఫలితాన్ని ఇస్తుంది. నవంబర్ 14వ తారీఖు తర్వాత మీకు అనుకూల కాలంగా మారుతూ 3 సంవత్సరాలు మీకు జీవన అభివృద్ధికి ఒక మార్గం, దశ, దిశ నిర్దేశిస్తుంది. కాబట్టి సాధ్యమంతకు నవంబర్ 13వ తారీఖు వరకు వెయిట్ చేయడం 100% ఉత్తమం అని చెప్పవచ్చు. ఓకే గురువు గారు, ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. అదృష్టం కార్యక్రమంలో ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత గురువు గారిని అడిగి మరిన్ని విశ్లేషణ తెలుసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు అదృష్టం కార్యక్రమం. గురువు గారు, లగ్నం నుండి కుజుడు 12వ స్థానంలో ఉంటే వాళ్ళ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి? లగ్నము నుండి ద్వాదశ స్థానం, అది 12వ స్థానం, అది ఏ రాశి అయినా కుజుడు అక్కడ ప్రధానంగా కనుక ఉన్నట్లయితే వీరు కొద్దిగా మానసిక వికారులుగా ఉంటారు. చూడటానికి మనిషి చాలా చాలా అందంగా ఉంటాడు, కానీ పర్సనాలిటీ అనుకూలంగా ఉండదు, క్యారెక్టర్ కూడా అనుకూలంగా ఉండదు. సూక్ష్మ బుద్ధి, ఎంతసేపు అనుమానించేటువంటి లక్షణం కలిగి ఉంటాడు. ఆ అనుమానం కూడా డైరెక్ట్గా అంటే కాస్త ఇబ్బంది లేదు. ఇలా జరుగుతుందేమో, ఇలా జరిగిందేమో అంటే మొట్టమొదటి అనుమానం పెనుభూతంగా సృష్టిస్తారు. వాస్తవాలను గ్రహించినటువంటి వివేక శూన్యులుగా ఉంటారు. అట్లాగే కాస్త దుష్ట సాంగత్యం ఎక్కువగా ఉంటుంది. పాపకర్మలు చేసి చెడ్డ పేరు తెచ్చుకుంటూ బహుశా వీరు ఎక్కువగా చర్లపల్లి జైల్లో కానీ, చెంచలగూడ జైల్లో కానీ, వివిధ జైల్స్లో కొద్దిగా అక్కడ అనేక రకాల పనులు చేసుకుంటూ, అంటే ఇక్కడ సమాజంలో పబ్లిక్గా చేసే పనులు మొత్తం అక్కడ చేసుకుంటారన్నమాట. అంటే ఇక్కడ 12వ స్థానంలో ద్వాదశ స్థానంలో కనుక కుజుడు ఉన్నట్లయితే వీరికి ఏదో ఒక రకంగా నేర ప్రవృత్తి ఆపాదించబడుతుంది. ఒక ప్రభుత్వ రంగ ఉద్యోగులు ఉన్నారనుకుందాం, వారికి ఏసీబీ దాడుల వల్ల, సిబిఐ దాడుల, విజిలెన్స్ దాడుల వల్ల మొత్తానికి ఉద్యోగ భంగం కలిగి జీవితంలో ఒక్కసారన్నా సరే శ్రీకృష్ణ జన్మస్థానాన్ని
దర్శించాల్సిన అంటే జైల్లో ఉండాలనే కాదు, కనీసం ఏదో రకంగా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి వస్తుంది. సో కాబట్టి లగ్నములో ఉండే 12వ స్థానంలో ఉండే కుజుడు ఇటువంటి దుష్ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి మన ప్రవృత్తిని గనక మార్చుకున్నట్లయితే అటువంటి పరిస్థితులు రావు. జాగ్రత్తలు తీసుకోండి. తప్పనిసరిగా మీరు నిత్యము లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన చేసినంత కాలం మీరు శ్రీకృష్ణ జన్మస్థాన మెట్లు ఎక్కకుండా ఉండడానికి అవకాశాలు బలంగా ఉంటాయి. ఓకే గురువు గారు, ఇక బుధుడు లగ్నం నుండి 2వ స్థానంలో ఉన్న వాళ్ళ జాతక ఫలితాలు ఏ విధంగా ఉంటాయి? ఇప్పటివరకు మీరు లగ్నంలో రవి, చంద్ర, కుజుల యొక్క ఫలితాలు మీరు తెలుసుకోవడం జరిగింది. నిన్న 2 days బ్యాక్ ఒక మేడం దగ్గరికి వచ్చారు. ఆమె ప్రస్ఫుటంగా ఒక పాయింట్ వేసింది. మా వారి జాతకంలో లగ్నంలో కుజుడు, మీరు చెప్పిన స్థానంలో కుజుడున్నాడండి అంది. అమ్మా ఇవన్నీ అందులో 4-5 పాయింట్స్ మనం చెబుతున్నాం. అందులో ఒకటి మీరు ఆపాదించుకోండి, 4 ఆపాదించుకోవద్దు. అంటే ఒక వ్యక్తి ఒకే లగ్నంలో పుట్టినవాడు ప్రపంచంలో చాలా మంది, 36 కోట్ల జీవరాశుల్లో మందొక జీవం. కాబట్టి ఇక్కడ అన్నీ మనం ఆపాదించుకోకూడదు. అట్లాగే రేవతి నక్షత్రం గురించి మనం చెప్పడం ఆ రోజు ఆగిపోయింది. అంటే కొన్ని మన బ్రేక్ వస్తుంది. అయినప్పటికీ కూడా మనం అంటే ఈ కార్యక్రమం వాళ్ళు ఇచ్చిన మెసేజ్లు కానీ మెయిల్స్ చూసినట్లయితే ఎంతో అభినందంగా చూస్తారు. మాకు జాతకం మేము నేర్చుకునే స్థితికి వచ్చాం, కాబట్టి కొద్దిగా వివరణ చెప్పండి అనేటువంటి రావడం వారి ప్రేక్షకుల యొక్క అభివృద్ధి కోసం మనం ఈ టాపిక్ తీసుకున్నాం. ఇంతవరకు మీరు రవి, చంద్ర, కుజుల యొక్క ఫలితాలు విన్నారు. ఇప్పుడు లగ్నంలో గనక బుధుడు ఉన్నట్లయితే మీకు ఎటువంటి ఫలితం ఉంటుందో మనం తెలుసుకుందాం. లగ్నం నుంచి బుధుడు గనక ఉన్నట్టయితే వీరికి బుద్ధివంతులుగా ఉంటారు. బుధుడు వ్యాపారవేత్త. మంచి గ్రహాలతో స్నేహం చేస్తే మంచి బుద్ధి ఇస్తాడు, చెడ్డవాడితో స్నేహం చేస్తే చెడు లక్షణాలు ఇస్తాడు. అంటే మొట్టమొదట మన మానసిక ప్రవృత్తి మొత్తము కూడా బుద్ధి మీద ఆధారపడుతుంది. ఎందుకంటారు బుద్ధులు భూములు వెళ్తుంటే రాతలు గాడిదలు కాస్తాయని. అంటే మనం చక్కగా సద్బుద్ధితో ఈ మార్గాన్ని పోదాం అనుకుంటాం, మధ్యలో ఒకడొచ్చి ఈ దారి కాదురా ఈ దారిని పోదాం అంటాడు. సో లగ్నములో ఉండేటువంటి బుధుడు ఎప్పుడు కూడా మీకు స్థిరమైనటువంటి బుద్ధిని మాత్రమే కలిగిస్తాడు, సత్ప్రవర్తన కలిగిస్తాడు, మంచి విద్య కలిగి ఐశ్వర్యవంతులుగా, శాస్త్రవేత్తలుగా, మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తూ నలుగురిని నవ్విస్తూ తాను నవ్వుతూ ఉంటాడు. కానీ నవ్వుల పాలు మాత్రం కాడు. అందుకే అంటారు లగ్నంలో బుధుడు ఉన్నవాడు ఎప్పుడు కూడాను చెలకు విసురుతుంటాడు అన్నమాట. నవ్వడం ఒక యోగం, నవ్వించడం ఒక భోగం, నవ్వకపోవడం రోగం. ఇది ఈ లగ్నంలో బుధుడు ఉన్నవారు ఎప్పుడు నిరంతరం కూడా వారు ఆహ్లాదకరమైన జీవితాన్ని చవి చూస్తూనే ఉంటారు. సో వారు ఉల్లాసవంతులుగా మనం అభివర్ణించవచ్చు. ఓకే గురువు గారు, కాలర్ తో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు మాట్లాడుతున్నారు గుంటూరు నుంచి. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే అండి, గుంటూరు నుంచి. ఓకే అండి, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే మా అమ్మాయి గురించి 13/5/1999. 99. హలో, నాది 48 సంవత్సరాలు అండి నాకు. ఓకే అండి, మీ పెద్ద అమ్మాయి చెప్తున్నారు. మా అమ్మాయి గురించి తెలుసుకున్నాను. ఓకే, మీ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ లేదండి. అదే అండి, మీ పెద్ద అమ్మాయి చెప్పండి. మా పెద్ద అమ్మాయి 13/5/1990. ఓకే, సమయం వచ్చి 4:30 అండి, ఎర్లీ మార్నింగ్. ఓకే అండి, మాట్లాడండి గురుగారితో. నమస్కారం అండి. నమస్తే అండి. 90లో పుట్టినటువంటి మీ అమ్మాయి జాతకరీత్యా మీకు ఎలా ఉంటుందో మీ వారు అడుగుతున్నట్టున్నారు. మీ ఆడవారు పక్కన చేరి మా అమ్మాయి కాదు నీకు ఎలా ఉందో తెలుసుకో అనగా గద్దిస్తున్నట్టున్నారు. వారి యొక్క అభిలాషకు మనం సదా అభినందనీయం. ఎందుకంటే ఇంట్లో ఆడవాళ్ళు ప్రోత్సహిస్తేనే జ్యోతిష్యం కడుపు నిండుతుందండి. మగవాడికి జ్యోతిష్యం మీద నమ్మకం ఉండదు. ఇంట్లో ఆడవాళ్ళు ఏం చేస్తారని చక్కగా ఖాళీ సమయంలో టీవీ చూసుకుంటూ ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఎవరెలా చెబుతున్నారు, వాళ్ళ గురించి ఆసక్తి. సో స్త్రీలు జ్యోతిష్యుల పాలిటి మహాకల్పవృక్షాలు. సో తప్పనిసరిగా మీ వారు మిమ్మల్ని ప్రోత్సహించడం విశేషం. 90లో పుట్టినటువంటి మీ అమ్మాయి జాతక రీత్యా మీకు రాబోయేటువంటి 3 మాసాల నుంచి అంటే సుమారు జూన్, జూలై, ఆగస్టు నెల తర్వాత మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అది మీకు అనుకూల కాలంగా మారుతుంది, సత్ఫలితాలు ఇస్తుంది. సాధ్యమైనంత వరకు ఆంజనేయ స్వామి ఆరాధన చేయండి. మీకు రాబోయేటువంటి 3 మాసాలు
అనుకూలంగా ఉంటుంది. అక్కడ నుంచి 7 సంవత్సరాల కాలం మీకు అనుకూలంగా ఉంది. ఇంట్లో శుభకార్య కూడా చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి కొద్దిగా ఆర్థిక ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి. ఇంటికి నరఘోషం ఉంది. మీకు దగ్గరలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి గుడిలో గుమ్మడికాయని పూజించి ఇంటికి కట్టడం ద్వారా మీకు నరఘోషం నుంచి బయటపడుతూ ఆనందకర జీవితాన్ని గడపడానికి ప్రయత్నాలు చేస్తారు. ఓకే గురుగారు, అదృష్టం కార్యక్రమంలో మరో బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరికొందరు కాలర్స్ మాట్లాడదాం.